హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్ ఈ వింటర్ సీజన్ లో మనం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి చాలా హెల్తీగా ఉండాలి అంటే ఓట్స్ తో సింపుల్ గా నో ఘీ నో ఆయిల్ నో షుగర్ సో అలాంటి లడ్డూస్ చేసుకుంటే ఇంట్లో అందరూ హ్యాపీగా హెల్తీగా ఉంటాం కదండి సో ఈవినింగ్స్ పిల్లలకి స్నాక్స్ కావాలన్నా చాలా ఈజీగా చేసేయచ్చు సో చేసేద్దామండి అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు మర్చిపోయానండి నేను బిజినెస్ చేస్తున్నాను అన్నాను కదా పొడులు తర్వాత పికిల్స్ ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి సో ఓట్స్ మనకి నచ్చిన ఓట్స్ తీసుకోవచ్చు ఇవి ఒక కప్పుడు ఉంటాయి సో ఇవి మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి కొంతసేపు ఫ్రై చేయాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి సో ఇంతకీ మా దగ్గర 15 రకాల వెరైటీస్ పొడులు ఉంటాయండి తర్వాత పికిల్స్ ఉంటాయి టమాటా పికిల్ ఉసిరావకాయ తర్వాత చింతకాయ నిమ్మకాయ సో ఇలా ఉంటాయి సో మేము వాడే ఆయిల్స్ కూడా పప్పు నూనె వాడతాము ఏది కెమికల్స్ కానీ ఏమి వాడము మీకు నచ్చితే తప్పకుండా కొంచెమైనా ఆర్డర్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి సో మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మెసేజ్ చేయండి సో ఇంతకీ ఇది వేగిపోతుందండి ఇవి వేగిపోయండి సో ఇవి తీసేసి కొంచెంసేపు చల్లారనిచ్చుకోవాలి సో ఇంట్లో ఈవినింగ్ మనకి ఎప్పుడైనా స్నాక్స్ తినాలన్నా హెల్తీగా ఉండాలన్నా అలాంటప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు సో జాగరీ తర్వాత షుగరు ఇవి అవాయిడ్ చేయాలంటే మనం ఇలా ట్రై చేయొచ్చండి ఇంట్లో ఈ డేట్స్ కూడా ఉంచుకోవడం చాలా బెస్ట్ అండి సో ఇప్పుడు ఇవి ఈ ప్లేట్లోకి తీసేసాను ఇప్పుడు ఇందులోకి డేట్స్ కూడా వేయించుకుంటున్నానండి దీనికి సరిపడా అంటే మన స్వీట్ మనకి ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి సరిపడా ఇవి కూడా ఒకసారి కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం మిక్సీలో వేసేసుకోవడం అంతేనండి సింపుల్గా సో ఇది ఒక్కసారి ఇలాగా కొంచెంసేపు ఉంచుకుంటే ఇది మెత్తపడుతుంది తర్వాత కొంచెం పచ్చివాసనలు అవి కూడా ఉండవండి సో ఈ విధంగా కొంచెంసేపు ఇలా చేసుకోవడమే ఇది వేడి మీద కొంచెం మెత్తపడుతుందండి అంతే స్టవ్ ఆర్పేయడము ఇప్పుడు ఈ ఓట్స్ చల్లారిపోయండి సో ఇది ఒకసారి మిక్సీలో ఒక ఫైన్ పౌడర్ కింద చేసుకోవచ్చు దాంతోపాటు యాలకులు కూడా వేసుకుంటున్నాను మిక్సీలో ఆడి చూపిస్తానండి ఇలా మిక్సీలో ఆడుకున్నానండి సో దీన్ని మనము విడిగా సెపరేట్గా తీసుకుని ఇప్పుడు ఈ డేట్స్ కూడా ఒకసారి మిక్సీలో వేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ కింద అయిపోయింది కదండి ఇందాక మనము ఈ ఓట్స్ ని ఈ విధంగా చేసుకున్నాం కదా ఇది కూడా ఫైనల్ గా ఇంకా మనం హ్యాండ్ తో ఎక్కువ మిక్స్ చేయక్కర్లేకుండా ఇది కూడా ఒకసారి మిక్సీలో వేసుకుని ఉండలు చుట్టడం అంతేనండి మిక్స్ చేసి లాడడం వల్ల చక్కగా మొత్తం అంతా కలిసిపోయిందండి సో దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసి ఉండలు చేసేసుకోవడమేనండి మిక్సీలోంచి తీసేసాక రెండు కలిపితే మనకి ఉండ రెడీ అయిపోతుందండి చూసుకుని మనం ఇంకా కావాలంటే ఖర్జూరాలు మన స్వీట్నెస్ని బట్టి మన టేస్ట్ని బట్టి ఇంకాస్త ఖర్జూరాలు అవి కూడా వేసుకుంటే ఇంకా మనకి ఉండ కూడా వచ్చేస్తుందండి సో ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు నెయ్యి కానీ ఏం అవసరం లేదండి చక్కగా ఈ విధంగా అయితే లడ్డు కింద తయారైపోతుంది ఇన్స్టెంట్గా మనకు అప్పటికప్పుడు ఆకలి వేసినప్పుడు కానీ లేదా ఇంట్లో ఓట్స్ డేట్స్ ఈ రెండు ఉంటే చాలండి దీనికి పెద్దగా ఏం అవసరం లేదు 10 మినిట్స్లో ఈజీగా చేసేయచ్చు ఫైనల్ గా లడ్డూలు రెడీ అయిపోయండి చూసారండి ఎంత బాగుందో చూడడానికి బాగుంది టేస్ట్ కూడా అదుర్సండి సూపర్ గా ఉంటుంది మనము మిక్సీలో పౌడర్ కింద చేసుకోలేదు సో అందువల్ల మనకి ఈ విధంగా వచ్చింది సో ఇంకా మీకు ఇష్టమైతే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చండి మనకి నచ్చినట్టుగా బట్ సింపుల్ గా జస్ట్ 10 మినిట్స్ లో అయిపోవాలి అంటే
ఓట్స్ డేట్స్ ఉంటే చాలండి. ఇవాళ వీడియో ఇంతేనండి. మళ్ళీ వచ్చే వారం మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.